100 విగ్రహాలు ఒక్కటి కూడా మిగిలించుకోకుండా అన్ని సేల్ అయితే చేశాడు అన్న. ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. ఇంకా చిన్న విగ్రహం, సింగిల్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 99% విగ్రహాలకు అయితే కుందన్ వరకు అలాగే పంచ కట్టడం కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ 10 విగ్రహాలు అయితే ఉన్నాయి మామ. లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ఈ షాప్లో వచ్చేసి. కంటే వెడల్పు అలాగే మీడియం హైట్లో వచ్చేసి మనకు యమధర్మరాజు ఎలా సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడు. పెయింట్ మాత్రం ఎక్కడ దొరకదు ఈ షెడ్లో తప్ప. సింగిల్ పీస్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్లో ఏ మాత్రం పెయింట్ రంగు తగ్గకుండా అయితే మన ప్రొద్దుటూరులో అయితే ఈ సురేంద్ర అన్న షెడ్లో లభిస్తాయి అన్నమాట విగ్రహాలు. అడ్రస్ చూసుకున్నట్లయితే మనకు వాసవి సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే భారత్ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయితే ఈ షెడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ షెడ్లోకి ఎంటర్ కాకముందే మనకు ఫస్ట్ విగ్రహం చింతామణి బొమ్మ అయితే ఉందన్నమాట. ఈ షెడ్లో పెయింట్ గురించి అంతగా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం ఫస్ట్ సార్ అయితే విగ్రహం షాప్ అయితే పెట్టాడు అనమాట. 100 విగ్రహాలు ఒక్కటి కూడా మిగిలించుకోకుండా అన్ని సేల్ అయితే చేశాడు అన్న. ఇంకా ఈ విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్ రాముడు, లెఫ్ట్ సైడ్ సీత, అలాగే కింద వచ్చేసి మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే వస్తాడు అనమాట. హైట్ 10 to 12 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా అయితే వస్తుంది బొమ్మకు. ఇంకా ఈ విగ్రహం వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తబలా, అలాగే బ్యాక్గ్రౌండ్ లో హంస వచ్చేసి మనకు, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి వీణ అయితే ఉంది. వీణకు అయితే హెడ్ అయితే వచ్చింది చూడండి నెమలిది. హైట్ వచ్చేసి 13 నుంచి 15 అడుగులు అయితే హైట్ అయితే ఉంటుంది. ఇంకా లోపల అయితే విగ్రహాలు వర్కింగ్ అయితే జరుగుతుంది అనమాట. హ్యాండ్స్ అయితే పెడుతున్నారు, ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. ఇంకా చిన్న విగ్రహం, సింగిల్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి నువ్వు పెట్టిన విగ్రహం నేను పెట్టకూడదు అనుకుంటే ఇలాంటి విగ్రహం అయితే తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు, అలాగే రైట్ సైడ్ వచ్చేసి విష్ణువు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రహ్మం గారు. ఇంకా విగ్రహం వచ్చేసి నంది మీద అయితే కూర్చొని 4 to 7 ఫీట్స్ అయితే ఈ విగ్రహం అయితే అవైలబుల్ గా ఉంది అన్న షెడ్ లో. సింగిల్ పీస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ విగ్రహం చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో రోజు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే తలపాగుతో మనకు నంది మీద అయితే కూర్చొని అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకా దీని పక్కలో ఒక విగ్రహం అయితే ఉంది మామ. బ్యాక్గ్రౌండ్లో హంస, అలాగే వినాయకుడు వచ్చేసి నెమలి మీద అయితే కూర్చొని అవైలబుల్గా ఉన్నాడు. ఇప్పుడు చూసింది, ఇంతకుముందు పెళ్లికొడుకు విగ్రహం చూసింది, రెండు సేమ్ హైట్ అయితే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ మామ. వర్క్ అయితే జరిగితే వేరే లెవెల్లో అయితే ఉంటాయి విగ్రహాలు వచ్చేసి. ఇంకా ఇలాంటి విగ్రహాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మామ. ప్లీజ్ ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ విగ్రహం రాధాకృష్ణునితో అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. పెయింటింగ్ ఉన్న తర్వాత నేను ఫుల్ వీడియో అయితే తీస్తాను మళ్ళీ ఒకసారి. ఇంకా ఇది వచ్చేసి శివుడు పార్వతితో అయితే మనకు 9 to 11 ఫీట్స్ అయితే ఈ విగ్రహం అవైలబుల్గా ఉందన్నమాట. మన సురేంద్ర అన్న షెడ్లో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాసవి సర్కిల్ భారత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ షాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 99% విగ్రహాలకు అయితే కుందన్ వరకు అలాగే పంచ కట్టడం కూడా అయితే ఉంటుంది అనమాట. ఈ షెడ్లో వచ్చేసి ఈ షెడ్లో ఫస్ట్ పూజ జరిగింది ఇదే అనమాట. పంచముఖి గణపతి వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉంటుంది మామ. కిరీటంలో కృష్ణుడు వచ్చేసి మనకు చాలా అంటే చాలా వర్క్ అవుతుంది ఈ విగ్రహానికి. డిజైన్ వర్క్ కానీ, అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సింహాలతో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. అలాగే గద పట్టుకొని ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఈ విగ్రహం అయితే మనకి ఈ షాప్లో అయితే ఉందన్నమాట. ఇలాంటి 10 విగ్రహాలు అయితే ఉన్నాయి మామ. లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ఈ షాప్లో వచ్చేసి. 10 లేదా 8 విగ్రహాలతో అయితే ఈ షాప్లో అయితే ప్రతి విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ విగ్రహం వచ్చేసి 10 to 11 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. నంది విగ్రహం, అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నెమలి అయితే ఉంటుంది మనకు. కృష్ణుని థీమ్లో అయితే ఈ షాప్లో ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది. అన్నిటికంటే వెడల్పు అలాగే మీడియం హైట్లో వచ్చేసి మనకు యమధర్మరాజు ఎలా సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడో, అదే నంది మీద కూర్చొని ఉంటాడో అలా అయితే ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడు పడగలతో అయితే మనకు ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది సిట్టింగ్ పొజిషన్లో. ఈ విగ్రహానికి కూడా గద అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా టాప్ అండ్ సింగిల్ మోడల్ అనమాట. ఈ షాప్లో కిరీటంలో నంది, అలాగే శివుడు వచ్చేసి మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పరశురాముడు, అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి కృష్ణుడు అయితే ఉన్నాడు అనమాట. హైట్ వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మన ప్రొద్దుటూరులో అందరికి దొరికే విగ్రహం లాంటిది ఇది అనమాట. కానీ పెయింట్ మాత్రం ఎక్కడ దొరకదు ఈ షెడ్ లో తప్ప. సింగిల్ పీస్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో ఇంతవరకు చూస్తున్నట్లయితే మీరు బుక్ చేసుకోవాలంటే త్వరగా వచ్చేసి బుక్ చేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.